12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. సుమారుగా 1000 మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ తో యోగా నిర్వహించారు. యోగా ప్రాముఖ్యతను ఇంటింటికి ప్రచారం చేయాలని ఏఎన్ఎం వర్కర్స్ కు కలెక్టర్ సూచించారు. ఈ నెల 17న కోటప్పకొండలో 1000 మందితో మరో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. 45 మినిట్స్ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన యోగా ప్రోటోకాల్ అందరూ ఈరోజు పాటించారు. దీంతో పాటు వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ యోగా గురించి అందరికీ తెలియచేయాలి, ఈ విలువ గురించి చెప్పాలి అని చెప్పడం జరిగింది. ఇది కాకుండా 17th మనం కొట్టపకొండలో 1000 మందితో పెద్ద స్థాయిలో యోగా కార్యక్రమం చేయబోతున్నాము. 19th డేట్ మన ధ్యాన్ బుద్ధ స్టాచ్యూ అమరావతి దగ్గర కూడా చేస్తున్నాము. 21st మనకి మెయిన్ డే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ 1 మంత్ 21 జూన్ వరకు 1 మంత్ యోగాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క మనిషికి ఈ 45 మినిట్స్ యోగా ప్రోటోకాల్ ఏముందో దాని గురించి తెలియచేయాలి. ప్రాణాయామం యూజ్ ఏమున్నాయి, ఏమేమి ఆసన అందరూ చేయగలుగుతారు వాళ్ళు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ట్రైనర్స్ కూడా అందరూ ఇంటి హౌస్ టు హౌస్ అవేర్నెస్ గురించి చెప్తున్నారు. దీంతోపాటు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ కూడా ఈరోజు ట్రైన్ అయ్యి హౌస్ టు హౌస్ వెళ్ళి మనకి 45 మినిట్స్ ప్రోటోకాల్ ఉంది దాని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మనిషి యోగా ఈ జనరేషన్లో యోగా చేస్తున్నారు. ఎందుకంటే దీంతో మైండ్, బాడీ, సోల్ కనెక్ట్ అవుతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనకి పీస్ ఆఫ్ మైండ్కి చాలా పనికి వస్తుంది. కాబట్టి ఇది పెద్దగా ప్రచారం చేసి దీని ఉపయోగం